నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఒక్క గెలుపు ఇప్పుడు దేశ రాజకీయాలను మలుపు తిప్పిందా? బీహార్లోని బాంకీపూర్ ఉప ఎన్నిక ఫలితం బీజేపీ భవితవ్యాన్ని మార్చనుందా? ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గెలుపు బీజేపీకి గట్టి షాక్ ఇచ్చిందా అన్న ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. నీట్ పేపర్ లీక్ తర్వాత ఢిల్లీ జంతర్ మంతర్ తో సహా దేశవ్యాప్తంగా జరిగిన జంజీ ఉద్యమం ఎఫెక్ట్ బీజేపీ పార్టీపై గట్టిగానే పడింది. ఇక జంజీ ఉద్యమం తర్వాత జరిగిన 3 రాష్ట్రాల్లోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. బీజేపీ దాదాపు 3 దశాబ్దాలుగా గెలుస్తున్న నియోజకవర్గంలో మరో పార్టీ గెలవడం అంటే సామాన్యమైన విషయం కాదు. తొలి ప్రత్యక్ష ఎన్నికల్లోనే ప్రశాంత్ కిషోర్ గెలుపొందారు. అయితే బాంకీపూర్లో బీజేపీ ఓటమి జంజీ ఎఫెక్ట్ అంటూ చర్చించుకుంటున్నారు. ఇక బీహార్లో మొదలైన మార్పు దేశ రాజకీయాలపై ప్రభావం చూపుతుందా? ప్రశాంత్ కిషోర్ గెలుపు బీజేపీకి వార్నింగ్ బెల్ మోగించిందా? అసలు సోషల్ మీడియా ప్రచారం జంజీ మద్దతే ప్రశాంత్ కిషోర్ కు ప్లస్ అయిందా? రటిగా బీజేపీ కంచుకోటను బద్దలు చేశారు ప్రశాంత్ కిషోర్. ఏం జరగబోతుంది ఫ్యూచర్ లో? ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డిస్కషన్ అనాలిసిస్ అందించడానికి న్యూస్ రూమ్ నుంచి మా కొలీగ్ శివాని రెడీగా ఉన్నారు. శివాని, గుడ్ మార్నింగ్, ఓవర్ టు యూ. రైట్, థ్యాంక్ యూ ప్రమిని. ఎస్, ఇప్పుడు బీహార్ ప్రజలతో పాటు బీహార్ నేతలతో పాటు ఇప్పుడు ఎన్డీఏ కూటమి అందరూ కూడా డిస్కస్ చేస్తుంది బంకీపూర్ ఉప ఎన్నికల గురించి అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూసాము ఎలక్షన్స్ అప్పుడు, అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ప్రశాంత్ కిషోర్ స్థాపించిన పార్టీ ఏ విధంగా ఓడిపోయిందో మనం అందరు చూసాము. బట్ కట్ చేస్తే మనం చూసాము ఒక 2-3 months లోపే ఇంకో ఉప ఎన్నికలు వచ్చేసింది. కాబట్టి ఈ ఉప ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ప్రశాంత్ కిషోర్కి. అండ్ ఇంపార్టెంట్ అన్నట్టుగానే ఆయన గెలిచి కూడా చూపించారు. బీజేపీ అభ్యర్థి మీద ప్రశాంత్ కిషోర్ గెలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. సో ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది బీహార్లో. నాట్ ఓన్లీ ఇన్ బీహార్తో పాటు ఇప్పుడు ఎన్డీఏ కూటమి అందరూ కూడా ఇప్పుడు ఈ టాపిక్కి సంబంధించి డిస్కస్ చేస్తున్నారు. ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పొచ్చు బీజేపీ పార్టీకి. ప్రశాంత్ కిషోర్ కూడా నిన్న గెలిచిన అనంతరం మీడియాతో మాట్లాడే సందర్భంలో క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. నా లక్ష్యాలు ఇవి అన్నట్టుగా, నా ఎయిమ్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి, స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నాయి. కానీ నా గెలుపు బీజేపీకి ఎన్డీఏ కూటమికి ఒక పెద్ద షాకింగ్ న్యూస్ లాంటిది అన్నట్టుగా కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పడం జరిగింది. సో ఏంటి అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓడిపోయిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఏ విధంగా ఏ స్ట్రాటజీతో ముందుకెళ్లి గెలిచారు అనేది కూడా అందరు మాట్లాడుకుంటున్నారు. సో మనం చూసాము వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా ఎన్డీఏ బీజేపీ పార్టీ ఏ విధంగా గెలిచిందో. స్టార్టింగ్ లో చాలా రూమర్స్ వచ్చాయి, ఎస్ఐ ప్రక్రియలో చాలా మంది ఓటర్స్ ని తొలగించారు కాబట్టి ఇది కుట్రపూరితంగా వ్యూహాత్మకంగా గెలిచిన ఎలక్షన్స్ అని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ కూడా చెప్పడం జరిగింది, ఆరోపించడం జరిగింది. అయితే అదే విధంగా ఇప్పుడు ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గెలవడం అనేది పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు బీజేపీకి అంటూ ఆయనే క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పెంటపాటి పుల్లారావు గారు, అనలిస్ట్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో పుల్లారావు గారు, నమస్తే అండి. ఇప్పుడు ఏ విధంగా ప్రశాంత్ కిషోర్ ఉప ఎన్నికల్లో ఏ స్ట్రాటజీతో ముందుకెళ్ళి గెలిచారు అనేది ఇప్పుడు అందరు చర్చించుకుంటున్న విషయం అని చెప్పొచ్చు. అయితే ఇది జెన్జీ దెబ్బలా అందరూ కూడా అభివర్ణిస్తున్నారు. ప్రొటెస్ట్ చేయడం వల్ల, వెనుతిరగడం వల్ల ప్రభుత్వానికి ఇప్పుడు ఇదొక కొత్త ఉద్యమం లాంటిది అన్నట్టుగా కూడా అందరూ అంటున్నారు. సో వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గెలవడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? మీ ఒపీనియన్ ఏంటండి? ఒకటి, ఇది ప్రశాంత్ కిషోర్ ఏదో కొత్త జనరీ క్యాండిడేట్ కాదు. ఆయన బీహార్ పాలిటిక్స్ 15 సంవత్సరాలు బట్టి డామినేట్ చేస్తున్నాడు. ఆయన 2010 నుంచి ఎలక్షన్ బిజినెస్ లో ఉన్నారు. బీజేపీకి వర్క్ చేశాడు. 2014, 2017 లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్కి పనిచేశాడు, గెలిపించానన్నాడు. దేశంలో అన్ని చోట్ల ఆయన బిజినెస్, ఎలక్షన్ బిజినెస్, దాంతో తప్పులేదు. చక్కటి అనాలిసిస్ ఇస్తాడు, సలహాలు ఇచ్చాడు, అన్ని చోట్ల పనిచేశాడు. పెద్ద ఫిగర్. 200 దాదాపు 37 క్యాండిడేట్స్ 240లో పెట్టి అన్నీ ఓడిపోయాడు. తిరుగుతున్నాడు. 15 సంవత్సరాలు సింపతి ఉన్నది, స్టేటస్ ఉన్నది, చదువుకున్నవాడు, పై కులవాడు, బంకీపూర్ అప్పర్ కాస్ట్ కాన్స్టిట్యుయెన్సీ. ఒకటి, ఆయనకు ఛాన్స్ ఇద్దామని కూడా ఉన్నది. తర్వాత బీజేపీ
ప్రెసిడెంట్ అంత పెద్ద గొప్ప వ్యక్తి కాదు నితిన్ నవీన్. తండ్రి సీటు ఆ తండ్రి చచ్చిపోయాక 20 సంవత్సరాలు బట్టి ఎమ్మెల్యేగా ఉన్నారు. దీంట్లో కాస్ట్ కూడా పెద్ద విశేషమైన ప్లే చేసేది. నితిన్ నవీన్ తండ్రి 30 సంవత్సరాలు కాయస్తా అంటే ఎవరు? శత్రుఘ్న సిన్హా కాయస్తా, రవిశంకర్ ప్రసాద్ కాయస్తా, అందరూ ఇక్కడి నుంచే గెలుస్తారు. కానీ ఈసారి వచ్చిన తేడా ఏంటంటే ప్రశాంత్ కిషోర్ లాస్ట్ ఛాన్స్. ఇక్కడ ఓడిపోయాడా ఫినిష్, వాడి పార్టీ వాడు వ్యక్తిత్వం పోతాదని సింపతి కూడా వచ్చింది, చేశారు. దాంతోపాటు తప్పకుండా జనరీ అనుకోండి, ఉన్న ముఖ్యమంత్రి మీద కొత్తగా వచ్చిన ఆయన పద్ధతి మీద అనుకోండి, అసంతృప్తి అనుకోండి, ఆ పార్టీలో ఎవరు పనిచేయకపోవటం అనుకోండి, సడన్ గా ఒక మంత్రిని బీహార్ నుంచి తీసుకెళ్లి బీజేపీ ప్రెసిడెంట్ చేశారు నితిన్ నవీన్. లోపల కూడా చాలా మందికి బాధగా ఉన్నది. మన వెనకాల తిరిగి రీజన్స్ అని చెప్తారు ప్రశాంత్ కిషోర్ గెలవడానికి. తప్పకుండా మంచిది అందరికీ, ఒక బీజేపీకే కాదు మిగతా పార్టీలందరికీ కూడా మెసేజ్. ఎవరైతే ఈ దేశంలో 40 సంవత్సరాలు బట్టి ఎక్స్ప్లాయిట్ చేసి రాజకీయం మీద బ్రతికి అవును వీళ్ళందరికీ ఒక మెసేజ్ ఏంటంటే మీలాంటి వాళ్ళు అంటే అసహించుకుంటున్నారు ప్రజలు, కానీ అవకాశం వస్తుందా రాదా, ఇది మళ్ళీ కరిగిపోతుందా ఆత్మకపూర్వం లాగా మనం చూడాలి. ఒక ఎలక్షన్ ఒక పెట్టె కనపడితే వేసవకాలం వచ్చినట్టు లెక్క కాదు, చూడాలి. ఆయన ప్రస్తుతం ఆయన ఓన్ స్టేటస్ కూడా చాలా ఎక్కువ. మన తెలుగు రాష్ట్రాల్లో తిరిగేవాడు, మర్చిపోయారేమో, కేసీఆర్ అడ్వైజర్ గా ఉండేవాడు, మిగతా వాళ్ళకి అడ్వైజర్. ఓకే, అండ్ మమతా బెనర్జీ ఆయన ఎవరికి కాదు, కాంగ్రెస్ పార్టీకి అందరికీ అడ్వైజ్ ఇచ్చాడు. పెద్ద ఫిగర్, చిన్న ఫిగర్ కాదు. పదవి లేకపోతేనే మనిషి పెద్దోడు అనుకోవద్దు మీరు. చాలా మంది పదవి ఉంటేనే, ఆ సెక్యూరిటీ గార్డ్ కనపడితేనే వాడు పెద్దోడు అనుకుంటారు. అలా కాదు. అది అర్బన్ సీట్, బంకిపూర్ 99% లిటరసీ. వీటికి ఛాన్స్ ఇవ్వాలి, ధైర్యంగా దిగేయడానికి ఇచ్చారు. అది అన్ని కారణాలు. ఇప్పుడు మీరు ప్రశాంత్ కిషోర్ గెలవడానికి చాలా రీజన్స్ చెప్పారు, కానీ ఇక్కడ బీజేపీ అభ్యర్థి మీద ప్రశాంత్ కిషోర్ గెలిచారు. సో బీజేపీ ఓడిపోవడానికి 2-3 రీజన్స్ చెప్పండి సార్. ఒకటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఓవర్ కాన్ఫిడెన్స్. 33% ఓట్లు వచ్చినాయి. సాధారణంగా 45% పడతాయి అక్కడ. ఓవర్ కాన్ఫిడెన్స్, వాళ్ళు ఓటర్లను తీసుకురాలేదు. ఓవర్ కాన్ఫిడెన్స్, అక్కడ ఎవరు పని చేయలేదు. ఇందాక చెప్పాను కదా, వీడేంటి మనలో ఉన్నవాడు ఇంత పెద్దవాడు అయిపోయిన వేస్ట్ ఉంటుంది, పని చేయలేదు, ఓ దెబ్బ కొట్టాలని కూడా ఉన్నది. తర్వాత ప్రశాంత్ కిషోర్కి చేద్దాం ఈసారి అని కొంత 33% ఓట్లు పడినాయి కదా, లోయెస్ట్. సాధారణంగా 45% పడతాయి. ఎంతోజాజం లేదు బీజేపీ క్యాంపెయిన్లో, ఎవరు ఓవర్ కాన్ఫిడెన్స్. తర్వాత అన్నిటితో పాటు ప్రజలకు కూడా తప్పకుండా ఈ ధర పెరుగుదల ఏంటంటే, ధర పెరుగుదల గత 10 సంవత్సరాల 15 సంవత్సరాల ఎక్కువ ట్యాక్సెస్ కూడా, ట్యాక్స్ వల్ల వచ్చిన ధర పెరుగుదల. ఇది ట్యాక్స్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు. ట్యాక్స్ తీసుకొచ్చిన ఇన్ఫ్లేషన్. ఈ ప్రభుత్వం 18 సంవత్సరాలు ఈయన మొదలు ఉన్న ప్రభుత్వం తీసుకొచ్చి మధ్యతరగతి వాళ్ళకి ఎవరికి రూపాయికి విలువ లేదు, 100 రూపాయలకి విలువ లేదు. అది ఫీలింగ్ వస్తుంది మెల్లమెల్లిగా మిడిల్ క్లాస్. తర్వాత ఈ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఒక 60% వెళ్తున్నాయి, 40% వెళ్తలేదే. వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? 50,000 ఒక అబ్బాయి 40,000 సంపాదించుకుంటున్నాడు, ఒక 30,000 సంపాదించిన వాళ్ళకి ఇవ్వరా? రైట్. సో అది కూడా వచ్చింది. మాకేం ఉన్నది ఈ రాజ్యాంగం వల్ల, మాకేం బెనిఫిట్? ఆలోచన వచ్చింది. మొన్న సిజేపీ ఎజిటేషన్ ఢిల్లీలో కూడా నేను అబ్జర్వ్ చేయడానికి మొదటి రోజు వెళ్ళా, రెండవ రోజు అదే జూన్ 20న వెళ్ళా చూడటానికి ఎలాంటి వాళ్ళు వస్తున్నారు ఏంటి కదా అని అబ్జర్వ్ చేయకుండా నాలాంటి వాడు మాట్లాడకూడదు. దాంతో చూసింది ఏంటంటే ఇవన్నీ వస్తున్నాయి విషయం. మాకేమిస్తున్నారు, అదే చాలా ఫీల్ అవుతుంది. కొంతమంది చిన్నవాళ్ళంతా కష్టపడి ఉద్యోగాలు చేసుకుని ప్రైవేట్ సెక్టార్లో, వాళ్ళకి గవర్నమెంట్ ఏం చేయట్లేదు, చేసే టైం వచ్చి. ఇదో పెద్ద మెసేజ్ నరేంద్ర మోడీ గారికి తెలుసు. 2024లో రిజల్ట్ సరిగ్గా రాలేదని జిఎస్టీ అంతా ఒక సంవత్సరంలో తగ్గించాడు కదా, ఇప్పుడు తగ్గిస్తాడని చూస్తున్నా. ఎందుకంటే ఎవరైతే ఓట్లు వాళ్ళకి వేసేవాళ్ళు వాళ్ళు అప్సెట్ అవ్వారు. మాకేం లేదే, మాకు వడ్డిచ్చేటప్పుడు ఏం లేదే, అయితే మాకు 20,000 రూపాయలు నెలకు సంపాదిస్తామని పెద్దవాళ్ళు ఆ ఫీలింగ్ ఉన్నా. ఇది ఒక వేకప్ కాల్ బీజేపీకి. ఇది వాళ్ళు నిద్ర లేస్తారా చేయరా? నిద్ర లేస్తారు అనుకుంటారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు నిద్రపోయే మనిషి కాదు, బాగా లేస్తాడు, కోర్స్ కరెక్షన్ చేస్తాడు, దీన్ని స్టడీ చేస్తారు,
దీనికి కావాల్సింది చేస్తారు. ప్రశాంత్ కిషోర్ గెలవటం మాత్రం మంచి సిగ్నల్ దేశం అంతా. ఓకే, ఇవాళ తెలంగాణ అవునే, ఆంధ్ర మాట్లాడదాం, అవునే. డిస్కషన్ కంటిన్యూ చేద్దాం స్మాల్ బ్రేక్ తర్వాత. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. వెల్కమ్ బ్యాక్. సో వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు బీహార్లో ఉన్నటువంటి బంకీపూర్ నుంచి ప్రశాంత్ కిషోర్ ఉప ఎన్నికలు నుంచున్నారు. సో బీజేపీ అభ్యర్థి మీద ప్రశాంత్ కిషోర్ ఘన విజయం సాధించారని చెప్పొచ్చు. అయితే ప్రశాంత్ కిషోర్ విజయాన్ని ఏ విధంగా తీసుకోవాలన్న సందిగ్ధలో అక్కడ ఎన్డీఏ కూటమి, బీజేపీ పార్టీ ఇద్దరు ఉన్నట్టుగా కూడా కనిపిస్తుంది. సో బీహార్ ప్రజలతో పాటు ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా అసలు ప్రశాంత్ కిషోర్ ఏ స్ట్రాటజీతో ముందుకెళ్లి ఈ ఉప ఎన్నికలో గెలిచారన్న అంశానికి సంబంధించి చర్చించుకుంటున్నారు. సో రైట్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి వీ డూ హ్యావ్ భరత్ రెడ్డి గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో గుడ్ మార్నింగ్ భరత్ రెడ్డి గారు. మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అంటే పొలిటికల్ అనలిస్ట్ నుంచి ఇప్పుడు డైరెక్ట్ గా ఒక ఉప ఎన్నికల్ని గెలుచుకున్న అభ్యర్థి అని చెప్పొచ్చు. సో ప్రశాంత్ కిషోర్ గెలుపు వెనకాల ఎలాంటి స్ట్రాటజీస్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు బీజేపీ అభ్యర్థి అక్కడ ఓడిపోవడానికి రీజన్స్ ఏంటి, అండ్ అట్ ది సేమ్ టైం ప్రశాంత్ కిషోర్ గెలవడానికి రీజన్స్ ఏంటన్న ఆలోచన ఇప్పుడు అందరిలో ఉంది. సో మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? జనరల్ గా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్ గా పనిచేయడం జరిగింది. చాలా రాష్ట్రాల్లో చాలా మందిని గతంలో గెలిపించడం జరిగింది. అతను పార్టీ పెట్టిన తర్వాత అతను పార్టీ అంటే ఓటమి చెందడం జరిగింది బీహార్ లో. అంటే ఒక స్ట్రాటజిస్ట్ గా పనిచేసే వ్యక్తి తాను ఎన్నికల్లో పోటీలో గెలవలేడు అనేది ఒక విమర్శ మాత్రం అతనిలో ఉంది. అయితే మనం చూసినట్టయితే ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే బై ఎలక్షన్, అంటే బై ఎలక్షన్ కి జనరల్ ఎలక్షన్స్ కి చాలా తేడా ఉంటది. బై ఎలక్షన్స్ లో పోలరైజేషన్ జరుగుతుంటది, ఓటింగ్ పోలరైజేషన్ జరుగుతుంటది. జనరల్ ఎలక్షన్స్ వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా అంటే వేరే సీట్ అయితే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేకుండా భారతీయ జనతా పార్టీకి ఏంటంటే ఆ స్థానం ఖాళీ అయిన స్థానం అనేది ముఖ్యమైన విషయం. ఒక జాతీయ అధ్యక్షునిగా ఎన్నికైన నితిన్ నబీన్ తీసుకెళ్లి జాతీయ అధ్యక్షుడు చేస్తే అతను రాజీనామా చేయడం జరిగింది, ఆ సీటు కోల్పోవడం. దాంతో పాటు 30 ఏళ్ల నుంచి భారతీయ జనతా పార్టీ కంచుకోటగా ఉన్న సీట్ అది, ఆ సీట్ లో ఓడిపోవడం అనేది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద దెబ్బ కావచ్చు. సేమ్ టైం వాళ్ళకు ఒక రివ్యూ చేసుకోవడానికి కూడా అవకాశం కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక స్పీడ్ బ్రేకర్ ఉన్నప్పుడే వాళ్ళకి రివ్యూకి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా మనం చూసుకున్నట్టయితే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చినప్పుడు ఎంపీలుగా ఉండే యోగి ఆదిత్యనాథ్, మౌర్య ఇద్దరు ఎంపీలుగా ఉండే. వాళ్ళు ఎంపీలుగా ఉన్న సందర్భంలో వాళ్ళిద్దరిని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా చేసిన సందర్భంగా వాళ్ళు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పటికీ ఆ రెండు ఎంపీ సీట్లను భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం జరిగింది గోరఖ్పూర్ నుంచి. గోరఖ్పూర్ అనేది కూడా భారతీయ జనతాకి పెట్టిన కోట. అంటే అలాంటి స్థితిలో మళ్ళీ తిరిగి అదే 2 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ఎంపీగా గెలవడం, ఎంపీ భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. అందుకే ఏంటంటే బై ఎలక్షన్స్ కి జనరల్ ఎలక్షన్స్ కి చాలా తేడా ఉంటుంది. దాంతో పాటు ముఖ్యంగా ఏంటంటే ఈ ఉద్యమం జంజీ ఉద్యమంతో పాటు అంటే ప్రజల్లో ఎప్పుడైనా కొంత మార్పు కోరుకుంటూ ఉంటారు. అక్కడ మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే జనరల్ గా ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీకి అక్కడ ప్రధాన పోటీదారు ఎవరంటే ఆర్జేడీ ఓటింగ్ పర్సెంట్ చూస్తుంటే ఆర్జేడీ థర్డ్ ప్లేస్కి వెళ్ళింది. అంటే పోలరైజేషన్ జరుగుతున్నప్పుడు ఏంటంటే ఆర్జేడీ ఓటర్లు కూడా ఎవరు మెయిన్ కంటెంట్ గా వాళ్ళకి వేసే అవకాశం. జనరల్ ఎలక్షన్ లో ఆ పరిస్థితి ఉంటుంది. జనరల్ ఎలక్షన్ లో ఎవరు ఓట్లు వాళ్ళకి వేస్తారు. దాదాపు 30-40% ఉన్న ముస్లిం ఓట్లు అక్కడ ప్రశాంత్ కిషోర్ వేయడం వల్ల అక్కడ చూసుకున్నట్టయితే ఆర్జేడీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోవడం జరిగింది. యాక్చువల్గా అయితే ఎక్కడైనా మన బీహార్ రాష్ట్రంలో చూసుకుంటే ఆర్జేడీ బీజేపీల మధ్యలోనే పోటీ ఉంటుంది. కానీ అక్కడ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అవడంతో కొత్త క్యాండిడేట్, దాంతో పాటుగా తను గతంలో పోటీ చేసి ఓడిపోయిన సందర్భం ఉంది. ఒక మార్పుకు చూద్దామని చెప్పి పోలరైజేషన్ సందర్భంగా 2 పార్టీల మధ్యనే పోటీ నెలకొని ఉన్న సందర్భాన్ని మనం గురించి ఖచ్చితంగా ఇది ఈ అపజయం అనేది భారతీయ జనతా పార్టీకి పెద్ద దెబ్బ. దాంతో పాటు వాళ్ళు కరెక్షన్, ఎందుకంటే బీజేపీ ఎప్పుడు కూడా వాళ్ళు ఎందుకు ఓడిపోయినా ఎలా ఓడిపోయినా కరెక్షన్ చేసుకోవడానికి ఒక అవకాశం దొరికినట్టుగా మనం చెప్పచ్చు. ఎందుకంటే మరో 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికలు. భరత్ రెడ్డి గారు, మనం ఇంకో విషయాన్ని గురించి కూడా మాట్లాడుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ బీజేపీకి షాక్ తగిలింది అన్నట్టుగా కూడా ఒక వాదన తెర మీదకి వస్తుంది. అదేంటంటే మనం చూసాం నిన్న మొన్నటి వరకు జంతర్ మంతర్ వద్ద స్టూడెంట్స్ ఏ విధంగా ప్రొటెస్ట్ చేశారు, కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు. ఆ తర్వాత ఇప్పుడు బంకీపూర్ బై ఎలక్షన్స్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ చూస్తుంటే కూడా అండ్ మధ్యలో రైతులు కూడా చాలా పెద్ద ధర్నా చేశారు. సో ఇవన్నీ చూస్తుంటే కూడా దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ మీద వ్యతిరేకత మెల్లమెల్లగా పెరిగిపోతుందా అన్న వాదన కూడా తెర మీదకి వస్తుందండి. సో దీని గురించి ఏమంటారు? ఖచ్చితంగా ఇప్పుడు 10 ఏళ్ల పాటు 11 ఏళ్ల పాటు పరిపాలించిన తర్వాత ఎంత మంచిగా పరిపాలించినప్పటికీ వ్యతిరేకత అనేది ఒక స్థాయిలో ఉంటది. కానీ ఆ వ్యతిరేకత ఎంతవరకు ఉంది? ఎందుకంటే గత ఎన్నికలకు ముందు కూడా రైతు ఉద్యమం పెద్ద ఎత్తున దాదాపు 6 నెలల పాటు ఢిల్లీ వీధుల్లో ఢిల్లీ దగ్గర రైతులు ధర్నా చేసిన సందర్భం
సరిహద్దుల్లో చేసిన సందర్భం వాళ్ళు టెంట్లు వేసుకొని అక్కడ అయినప్పటికీ మొన్న ఎన్నికల్లో గెలవడం జరిగింది. కొంత సీట్లు తగ్గినా కానీ గెలవడం జరిగింది. అంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు కరెక్షన్స్ అవకాశం ఉంటుంది. 10 ఏళ్ళు పాలించిన తర్వాత ఖచ్చితంగా ఒక అసంతృప్తి అనేది కనబడితే అసంతృప్తిని క్యాచ్ చేసుకోవడానికి అపోజిషన్ పార్టీ ఏ విధంగా అనేది ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ పుంజుకొని బీజేపీకి పోటీ ఇచ్చే స్థాయిలో ఉందంటే ఆ స్థాయి మనకు కనిపించలేదు. ఎందుకంటే ఈ జెన్జీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అంశాలన్నీ కూడా నీటు పేపర్ లీకేజీ గతంలో కూడా అయింది. 2000 ఇది 3వ సారి అవడం. మరి ఆ 3వ సారి అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఎందుకు ప్రజల వద్దకు తీసుకెళ్ళలేకపోయింది, ప్రజల ముందు తీసుకెళ్ళలేకపోయింది కాంగ్రెస్ పార్టీ కూడా. ఎందుకు తీసుకెళ్ళినట్టయితే అది కాంగ్రెస్ పార్టీ హైజాక్ చేయాల్సిన అవసరం ఉండేది కదా. కాంగ్రెస్ పార్టీ బీజేపీని టార్గెట్ చేసి బీజేపీని బోన్లో నిలబెట్టే అవకాశం ఉండేది కదా. కానీ కాంగ్రెస్ పార్టీ పని చేయలేకపోయింది. ఇది మొదటిసారి కాదు నీట్ ఎగ్జామ్ లీక్ అవడం. గతంలో 3 సార్లు అయిన సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక చక్కని అవకాశం వచ్చింది, అయినా దాన్ని వినియోగించలేకపోయింది. కానీ ఇప్పుడు జెన్జీ ఉద్యమం మాత్రం వినియోగించింది. అంటే కాంగ్రెస్ పార్టీ మీద ఇంకా కూడా ప్రజల్లో నమ్మకం లేకపోవడం వల్ల కూడా ఎన్డీఏ 3వ సారి తిరిగి అధికారంలోకి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ మీద అసంతృప్తి ఉన్నప్పటికీ ఆల్టర్నేట్ ఎవరు అనుకున్నప్పుడు ఆల్టర్నేట్ కాంగ్రెస్ కనిపించలేదు. ఇప్పుడు ఏంటంటే జెన్జీ పార్టీకి సంబంధించిన ఉద్యమం సాగుతున్న నేపథ్యంలో అక్కడ అంటే బీజేపీకి ఒక షాక్ ఇవ్వడం, వాళ్ళు బీజేపీ కరెక్షన్ చేసుకోవడం, చేసిన తప్పులు ఒప్పుకోవడం, ఏదో ఒక షాక్ ఇద్దాం అంటే బీజేపీకి సంబంధించిన ఒక లీడర్ ను ఓడించినట్టయితే అది వెళ్ళి ఢిల్లీకి తగులుతుందని చెప్పి ప్రజలు అనుకొని ఉండొచ్చు. లేదంటే అక్కడ ఓటింగ్ పోలరైజేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా అసంతృప్తి ఉంది, గతంలో ఉంది, ఇప్పుడు ఉంది అసంతృప్తి. అసంతృప్తిని క్యాచ్ చేసుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జెన్జీ ఉద్యమం వెనకాల కాంగ్రెస్ పార్టీ వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ ముందుండి దాన్ని నడిపేయలేదు ఉద్యమాన్ని. అక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో వేరే పార్టీ వెనకాల వెళ్తుంది, తాను ముందు నడిపితే ఉద్యమాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికి వాళ్ళు ఉన్న స్టేట్లు 3. ఇప్పుడు బీహార్లో పరిస్థితి చూసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆర్జేడీ కింద పనిచేయాల్సిందే, యూపీలో చూసుకుంటే సమాజ్వాదీ పార్టీ కింద పనిచేయాల్సిందే. కాబట్టి వీళ్ళు వెనకాల ఉంటారు. వీళ్ళు ముందు పడి చేయగలిగినప్పుడు ప్రాంతీయ పార్టీలతో కలిసి వచ్చినప్పుడు అప్పుడు గట్టి పోటీ ఎన్డీఏకి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎన్డీఏలో బీజేపీలో ఎంత అసంతృప్తున్నప్పటికీ అసంతృప్తిని క్యాచ్ చేసుకునే స్థితిలో కాంగ్రెస్ లేదు. దాంతో పాటు ఆల్టర్నేట్ లేకపోవడం వల్ల బీజేపీ గెలుస్తూ వస్తుంది. ఇప్పుడు ఒక ప్రశాంత్ కిషోర్ అక్కడ ఒక ఆల్టర్నేట్ గా కనిపిస్తే ఆల్టర్నేట్ ఒక అసెంబ్లీ స్థానంలో వచ్చినంత మాత్రాన అతను రేపు జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఏ విధంగా పెర్ఫార్మెన్స్ ఇస్తాడు. జనరల్ ఎలక్షన్ అప్పుడు 224, 230 స్థానాలు ఉంటే ఆ స్థానాల్లో తన క్యాండిడేట్ ఎప్పుడంటే ఒక క్యాండిడేట్ గెలవడం వేరు, తన పార్టీ అభ్యర్థులను గెలుచుకోవడం వేరు. కాబట్టి పార్టీ అధ్యక్షుడికి తనకుండే పరిమితులు ఉంటాయి, తను గెలిచే స్థాయి సత్తా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ఒక మార్పు దిశగా పయనిస్తున్న నేపథ్యంలో ఈ మార్పు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఒక దెబ్బగా చూడొచ్చు. దాంతో పాటుగా ప్రజల ఆలోచనలో కొంత మార్పును తీసుకురావాలని ఆలోచిస్తుంది. కానీ ఇది మరొక 2-3 ఏళ్ళ సమయం ఉంది. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా కరెక్షన్ చేసుకుంటుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఉత్తరప్రదేశ్ లో వాళ్ళు ఓడిపోయిన సీట్లను మళ్ళీ ఏ విధంగా గెలిపించుకొచ్చారు, ఇవన్నీ కూడా అంశాలు మనకు ముందు తెలిసే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ భరత్ రెడ్డి గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ us. సో ఇది వాళ్ళ క్వశ్చన్ అవర్. మాకు క్వశ్చన్ అవర్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.